మహా నానమ్మతో నిప్పటి చేయించుకుందామా? నానమ్మని అడుగుపో, పో అడుగుపో, పిలుచుకొని వస్తావా నానమ్మని? పో నానమ్మ దగ్గర పోయి పిలుచుకొని రా, పో. ఏమని పిలుస్తావు? ఒప్పుకుందా నానమ్మ? ఒప్పుకుందా? పిలుచుకో. అయ్యి ఒప్పుకుందని ఆనందంలో ఉన్నావా మహా? స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్. ఫస్ట్ కందిబ్యాలు కాదు శనగబ్యాలు అట్లా నానబెట్టుకోవాలి ఒక 30 minutes. తర్వాత ఏమవుతుంది? శనక్కాయల పొడి. ఓకే. గ్రౌండ్నట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, అది యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు పప్పుల పొడి యాడ్ చేసుకుందాం. పప్పుల పొడి ఓకే. పప్పుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కారం మేము కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకున్నాము. మీకు తగినట్టు, మీ రుచికి తగినట్టు మీరు ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత ఉప్పు రుచికి తగినంత. ఓకే, తర్వాత కరివేపాకు మిక్సీకి వేసుకున్న దాన్ని ఇలా కలుపుకోవాలన్నమాట. ఓకే, కలుపుకున్న తర్వాత ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి బాగా. ఏది ఉప్పు కారం అన్నీ మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి. తర్వాత హీట్ చేసిన ఆయిల్ని యాడ్ చేసుకొని ఫస్ట్ గెరెట్తో అనుకోవాలన్నమాట. కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి. తర్వాత చల్లబడిన తర్వాత చేత్తో అనుకోవాలి ఇలా. తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగబ్యాళ్ళు వేసుకొని కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 minutes పాటు చేత్తో ఇలా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యే వరకు ఉంటలు రాకోకుండా కలుపుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని తగినంత దాన్ని మెత్తగా మనము మిక్స్ చేసుకోవాలి. చేతికి తడి పొడి లేకోకుండా బాగా మెత్తగా మిక్స్ చేసుకొని ఉంటలు వచ్చేలాగా లైక్ బాల్స్ మనం ఎట్లా చేస్తామో అలా బాల్స్ చేసుకోదగ్గట్టుగా మనం కలుపుకొని ఇలా బాల్స్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలన్నమాట. దానికంటే ముందు మీ చేతులు శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి. ఓకే, ఇలా బాల్స్ చేసుకున్న తర్వాత ఇది ప్లాస్టిక్ కవర్. మనకు ఓలిగ కవర్ అంటే ఏ షాప్లో అయినా ఇస్తారు. అవి కొద్దిగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇలా. ఇది చపాతీ మిషన్ ఎక్కడ దొరుకుతుందో మాకు ఐడియా లేదు. బట్ ఆ చపాతీ మిషన్లో కింద ఒక కవర్ వేసుకొని దానిపైన మనం క్రియేట్ చేసుకున్న బాల్ పెట్టుకొని దానిపైన ఇంకొక కవర్ వేసుకొని అలా ప్రెస్ చేస్తే మీకు ఇలా రౌండ్ షేప్లో వస్తుందన్నమాట. మరీ థిక్గా కాకుండా థిన్గా చేసుకోండి, అప్పుడు క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రీహీట్ చేసుకోవాలి మన ఆయిల్ని. ఓకే, ఆయిల్ క్వాంటిటీ మీ ఇష్టం. మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో పిండి అంత క్వాంటిటీ తీసుకొని మనం ముందుగా ప్రెస్ చేసి పెట్టుకున్న నిప్పటి పిండిని ఇలా ఆయిల్లో వేసుకోవాలి అన్నమాట. వేసుకున్న తర్వాత దాన్ని టచ్ చేయకండి. ఒక 2 minutes వరకు టచ్ చేయకోకుండా లెట్ ఇట్ ఫ్రై. ఓకే, ఫ్రై అవుతున్నప్పుడు మనము ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకుంటే మనకు దానికి తగ్గినంత హీట్ మనము ప్రొవైడ్ చేస్తూ ఉంటే అది బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుందన్నమాట. అప్పుడు ఇలా ఒక 2 minutes క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మనము ఇలా టర్న్ చేసుకోవాలి. అదర్ సైడ్ కూడా ఫ్రై కావాలి కాబట్టి చూడండి ఇక్కడ ఒక సైడ్ క్రిస్పీగా ఇంకొక సైడ్ తడిగా ఇంకా అలానే ఉన్నాయి కాబట్టి అలా ఒక 2 minutes అదర్ సైడ్ కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది గరిట, దాన్ని ఏమంటారో తెలీదు, బట్ బొక్కల గరిటతో మనము వీటి క్రిస్పీగా వచ్చిన నిప్పట్టుని మన గిన్నెలో వేసుకోవాలి. అంతే, రెడీ. ఇట్స్ టేస్టింగ్ టైం. బాగుందా నిప్పట్టు? బాగుందా? ఎట్లుంది చెప్పు, నిప్పట్టు ఎట్లుంది? సూపర్ ఉందా?